హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌత్ మెల్టింగ్ ఎన్ఎస్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం మునక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అచ్చం ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో తిన్నట్లే ఉంటుందండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4-5 జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు నేనైతే వేసానండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే నేను జీడిపప్పులు వేయడం వల్ల గ్రేవీ ఎక్కువగా ఉంటుందని వేసాను. 1 ఇంచు కొబ్బరి ముక్కలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ తెల్ల నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లార్చుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడే వరకు వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిర్చి ఈ విధంగా చీల్చి వేసుకోవాలి. వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకొని పసుపు, ఉప్పు, టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం వేసాను, మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత యాడ్ చేస్తాను. వీటన్నిటిని బాగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా ఇందులో వేసుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ కారం కొంచెం తక్కువైంది, అందుకే కొంచెం కారం యాడ్ చేశాను. వీటన్నిటిని కలిపి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి అవసరమైతే. మునక్కాయ సాఫ్ట్గా ఉడికే వరకు లేదా నూనె పైకి తేలే వరకు కర్రీని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా, కర్రీ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.